నమస్తే అండి. వెల్కమ్ టు సహస్ర లాగ్స్. కట్ పొంగల్ చేస్తున్నామండి. ఇది ఒక గ్లాసు బియ్యానికి ముప్పావు గ్లాసు పెసరపప్పు అండి. శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత 5 గ్లాసులు నీళ్ళు వేసి ఉడికించుకుంటున్నానండి. 5 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టామండి. 5 గ్లాసులు నీళ్ళు పోసి ఉడికించుకున్నాక కుక్కర్ చాలలేదు, పెద్ద దాంట్లోకి మారుస్తున్నాను. కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. ఒక 5 విజిల్స్ దాకా రావాలి. వచ్చిన తర్వాత నెయ్యి ఎక్కువ పడుతుందండి. 2 స్పూన్స్ మిరియాలు వేసాను. మిరియాలు, జీలకర్ర 2 స్పూన్స్. ఇది హెల్తీ అండి. మిరియాలు అవి తగలడం వల్ల రొంపది ఉన్నా పోతుంది. మిరియాలు, జీలకర్ర ఆరోగ్యానికి మంచిదే కదండి. అది అల్లం ముక్కలు వేసామండి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసి వేయించి మీకు తినేలా ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. బాగా కలిపేసి బాగా కలపాలండి. దీన్ని తీసుకెళ్ళి అదే పప్పు అన్నంలో వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. అన్నంలో వేసి కలపాలి. కలిపిన తర్వాత కలిపి మనం వడ్డించుకొని బ్రేక్ఫాస్ట్గా తినొచ్చండి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.